నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి. త్వరలో మోరంపూడి సర్వీస్ రోడ్లకు మోక్షం. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి 3 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు. శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయానికి 85 లక్షల రూపాయలు మంజూరు. నా పరిధిలో నేను రాజమండ్రి అభివృద్ధికి కృషి చేస్తున్నా. విలేకరుల సమావేశంలో ఎంపీ పురంధేశ్వరి వెల్లడి. చేతుల పరిశుభ్రతే ఆరోగ్య రక్ష. స్వచ్ఛతా ప్రతిజ్ఞను అనుసరించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మార్గాని భరత్రామ్ దోపిడీ చిట్టా చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. అతని బాగోతాలన్నీ మాకు తెలుసు. త్వరలోనే అన్నీ బయట పెడతాం. మేము చెప్పింది తక్కువే. అతని ప్రాణ స్నేహితుడు రామశర్మ చెప్పిన వాటిలో వాస్తవం లేదంటారా? లేదంటే నిరూపించుకోవాల్సిన బాధ్యత భరత్రాంపై ఉంది. మధ్య రాంబాబు. రామశర్మ చెప్పింది 100% నిజమే. భరత్రామ్ దారుణాలు మాటల్లో చెప్పలేనివి. ఇన్నమూరి దీపం. కామన్వెల్త్ సమావేశాలు, ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనడం తనకు దక్కిన 2 అరుదైన గౌరవాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. స్థానిక క్వారీ ప్రాంతంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా రాజమండ్రి రైల్వే స్టేషన్కి 270 కోట్ల రూపాయలు తెచ్చామని ఎంపీ పురంధేశ్వరి ప్రస్తావించారు. ఈస్ట్ రైల్వే స్టేషన్ వైపు రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యాన్ని కూడా అధిగమించనున్నట్లు ఆమె సూచించారు. కొవ్వూరులో 2 రైళ్లు, అనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆపాలన్న డిమాండ్ని ఎన్నికల సమయంలో ప్రజలు తమ దృష్టికి తేవడంతో జన్మభూమి హాల్ట్కి కూడా అనుమతి వచ్చిందన్నారు. పొగాకు రైతులు అధిక పంటపై పెనాల్టీ గతంలో రద్దు చేయించామని, అయితే ఇప్పుడు కూడా అధికంగా పంట పండించారని, ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లామని, స్లాబ్ వారీగా తగ్గించే కార్యక్రమం చేయనున్నట్లు ఎంపీ పురంధేశ్వరి వివరించారు. ప్రతిష్టాత్మక శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో మౌలిక వసతులకు 85 లక్షల రూపాయలు మంజూరయ్యాయని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రుడా చైర్మన్తో మాట్లాడి త్వరలోనే ప్రణాళికతో పనులు కూడా మొదలు పెట్టనున్నట్లు ఆమె సూచించారు. మోరంపూడి ఫ్లైఓవర్ పనులు చేసిన కాంట్రాక్టర్ నాణ్యతగా చేయకపోవడంతో కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని, అలాగే లైట్లు, సర్వీస్ రోడ్లు వేయాలని కోరడంతో లైట్లకు టెండర్లు పిలిచారని, సర్వీస్ రోడ్లకు కూడా మోక్షం లభిస్తుందని ఆమె వివరించారు. మోంతా తుఫాన్ కారణంగా మన ప్రాంతంలో వరి, మినుము పంటలు నష్టపోయాయని, ఈ విషయం గురించి కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్తో మాట్లాడానని, తడిసిన రంగు మారిన ధాన్యానికి వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలకు సంబంధించి డిపిఆర్ గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ కొవ్వూరు వరకు అయ్యిందని, అయితే శాఖల వారీగా సమీక్ష చేయాలని కలెక్టర్కి సూచించినట్లు తెలిపారు. దివాన్ చెరువు ఫ్లైఓవర్ మంజూరైందని ఆమె గుర్తు చేశారు. పనులు కూడా త్వరలోనే మొదలు పెడతారని, ప్రతిపాదించిన ఫ్లైఓవర్ వంతెనలు మంజూరయ్యాయని తెలిపారు. సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మల దత్తు, అడబాల రామకృష్ణారావు, ఏపీఆర్ చౌదరి, పరిమి రాధాకృష్ణ, ఎం రజని, ఇతర నాయకులు పడాల నాగరాజు, బూర రామచంద్రరావు, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 54 దేశాలు అక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కనుక అక్కడికి వెళ్ళి భారతదేశం మహిళాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి చెప్తున్నప్పుడు అనేక దేశాలు ఆశ్చర్యపోవడం కూడా జరిగింది. ఎందుకంటే మేము ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదు, ప్రారంభించలేదు. ఆల్రెడీ ఒక దశాబ్ద కాలంలో, అంటే ఒక 10 సంవత్సరాల కాలంలో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం మహిళాభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా వారి యొక్క పరిస్థితుల్లో మార్పులు రావడం అనేది దేశాలన్నీ కూడా మనని రికగ్నైజ్ చేసినటువంటి సందర్భం.
అదేవిధంగా మొన్న యునైటెడ్ నేషన్స్కి ఐక్యరాజ్య సమితికి సంబంధించి డెలిగేషన్ ఏదైతే ఉందో దానికి కూడా నాయకత్వం వహించేటువంటి ఒక అరుదైన గౌరవం నాకు లభించింది. ఇది కేవలం నాయకత్వం వహించడం మాత్రమే కాకుండా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, సాధారణంగా జనరల్ అసెంబ్లీలో అక్కడ వేదిక మీద నుండి వారి వారి దేశాల గురించి మాట్లాడటం అనేది చాలా అరుదుగా అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి విషయం ఏమిటంటే 1991 సంవత్సరంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వాజ్పేయి గారి డెలిగేషన్లో సభ్యుడిగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాజ్పేయి గారు వెంకటేశ్వరరావు గారికి ఒక అవకాశం ఇచ్చారు, అక్కడ వేదిక నుండి మాట్లాడేటువంటి అవకాశం. మళ్ళీ అదే వేదిక మీద నుండి నాయకత్వం వహిస్తూ నేను మళ్ళీ అక్కడ నుండి మాట్లాడటం అనేది నాకు ఒక రకంగా భారతదేశాన్ని అక్కడ ఆవిష్కరించడం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో, అది మాత్రమే కాకుండా వెంకటేశ్వరరావు గారు వెళ్ళిన దానికే నేను వెళ్ళి అక్కడ నుండి మాట్లాడటం, ఇవన్నీ కూడా నాకు చాలా అరుదైన గౌరవంగా నాకు సంతృప్తినిచ్చినటువంటి విషయాలుగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నటువంటి అంశం. అయితే ఐక్యరాజ్య సమితిలో సాధారణంగా అణుశక్తికి సంబంధించి న్యూక్లియర్ పవర్ అనేది ఏదైతే ఉంటుందో సాధారణంగా దాన్ని విధ్వంసానికి చాలా దేశాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే చైనా దగ్గర అణుశక్తి ఉంది, అణుబాంబు ఉంది, అదేవిధంగా పాకిస్తాన్ దగ్గర ఉంది. మన నేబరింగ్ కంట్రీస్లో వారందరి దగ్గర కూడా ఒక రకంగా చెప్పాలంటే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. కానీ భారతదేశం మొట్టమొదటిసారి ఫస్ట్ యూజ్ మేము చెయ్యము అని చెప్పి ఆనాడు ఇంటర్నేషనల్గా సంతకం చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఫస్ట్ యూజ్కి మేము వెళ్ళం అని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అణుశక్తిని, అటామిక్ కానీ న్యూక్లియర్ పవర్ కానీ ఏ రకంగా మనం ప్రజల జీవితాల్లో మంచి మార్పులు తీసుకురావడానికి ఎలా ఉపయోగించాలి అంటే విద్యుత్తు జనరేషన్ కావచ్చు, అదేవిధంగా క్యాన్సర్ లాంటి వ్యాధులకి దాన్ని ఉపయోగించడం కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశం ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కనుక వీటన్నిటినీ కూడా అణుశక్తిని కేవలం విధ్వంసానికి మాత్రమే కాదు ప్రజాహితానికి కూడా వాడుకోవచ్చు, దాన్ని వినియోగించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని భారతదేశం పక్షాన నేను అక్కడ ఆవిష్కరించడం అనేది నిజంగా నేను గౌరవంగా భావిస్తున్నాను. అంటే ఒక భారతీయురాలుగా నేను గౌరవంగా భావిస్తున్నటువంటి విషయం కనుక ఈ రెండు అరుదైనటువంటి గౌరవాలు నాకు అందించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారికి, మా జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా గారికి, అదేవిధంగా మా స్పీకర్ గారు అయినటువంటి ఓం బిర్లా గారికి, ఎందుకంటే సాధారణంగా ఎవరు వెళ్ళాలి డెలిగేషన్ మీద అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి వారు నిర్ణయం చేయడం జరుగుతుంది. కాబట్టి యోగ్యురాలుగా భావించి నాకు ఆ బాధ్యతలు ఇచ్చినందుకు నేను ఓం బిర్లా గారికి కూడా నేను నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం జిఎన్టీ రోడ్లోని ఈట్ స్ట్రీట్ వద్ద శనివారం నిర్వహించిన పరిశుభ్రత ఫోటో ఎగ్జిబిషన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశుభ్రతను ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సంరక్షణలో చేతుల పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, నిత్యం చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా 80% వ్యాధులను నివారించవచ్చునని ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దినోత్సవంగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో చేపడుతున్న ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో శుభ్రత కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రజలు చేతులు కలిపితే స్వచ్ఛతా ఉద్యమం విజయవంతమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన, క్విజ్, వక్తృత్వం, చిత్రలేఖన పోటీల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, సెక్రటరీ శైలజవల్లి, ఎంహెచ్ఓ వినూత్న, ఎస్సీ ఇన్ఛార్జ్ రీటా, ఈఈ మాధవి, సిఎంఎం రామలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.
శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం టీడీపీ, బీజేపీ, జనసేన కలయికతో ఆలయ ప్రాంగణంలో అత్యంత ఘనంగా జరిగింది. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత ఘనంగా ఆలయ ప్రాంగణంలో జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన కలయికతో ఆలయ చైర్మన్గా కొయ్యల రామణ, డైరెక్టర్లుగా పిల్లి ప్రసాద్, జొన్న సత్యవతి, అలజంగి దేవుడు, నిమిషకవి వెంకటేశ్వరరావు, గుబ్బల గంగా భవాని, జీవీఆర్ రెడ్డి, తోట కిరణ్, మద్దుకూరి అనురాధ, ముంగడ త్రివేణి, సంపంగి లక్ష్మీ దుర్గతో ఆలయ మేనేజర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ కొయ్యల రామన్ మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సూచనలు, సలహాలతో ఆలయాన్ని అభివృద్ధికి సహకరిస్తామని, అలాగే 41వ టీడీపీ ఇన్ఛార్జ్ నందివడ దినేష్ కుమార్ సూచనలతో ముందుకు వెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు పాల్గొని తమ నాయకులకు పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, ఈవో లక్ష్మీబాయి సభ్యులను అభినందించారు.
మా మా రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఆదిరెడ్డి అప్పారావు గారు మాజీ ఎమ్మెల్సీ గారు వారి సహకారంతో, అలాగే ఈ 41వ వార్డు ఇన్ఛార్జి దినేష్ గారి సహకారంతో ఈ గుడిని అలాగే ఎంట్రన్స్లో ఆర్చి ఈ గుడిని ఇంకా మరీ ఏమేమి లోటు లేకుండా ఈ గుడి 41వ వార్డు ఇన్ఛార్జి గారి ద్వారాగా, ఇటు ప్రజల ద్వారాగా, నా ఫ్రెండ్స్ ద్వారాగా, వీళ్ళందరి సహకారంతో నేను ఈ అభివృద్ధి బాగా ఈ నాకున్న పదవి కాలం అంతవరకు బాగా అభివృద్ధి చేస్తానని మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ గారు ఇచ్చిన నమ్మకము పాడు చేసుకోకుండా దాన్ని ఇంకా పెంచుతానని చెప్పి మీ అందరి ఎదురుగుండా సభ్యంగా చేసుకోండి. దోచేసినోడి కళ్లకు అందరూ దోచినట్లే కనిపిస్తారనే చందంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ వ్యవహారం ఉందని, భరత్ దోపిడీల చిట్టా ఒక్కొక్కటిగా వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తోందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ 23వ డివిజన్ ఇన్ఛార్జ్ ఇన్నమూరి దీపు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ప్రజల కోరికకు అనుగుణంగా అభివృద్ధి చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై నిరాధార ఆరోపణలు చేయడం దారుణమన్నారు. లేనిపోని అవినీతి ఆరోపణలు అంటగడుతున్న భరత్ నిజస్వరూపం గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాస్తవాలు చెబుతున్నారని అన్నారు. తాజాగా ఆయన ప్రాణ స్నేహితుడు రామశర్మ చెప్పిన మాటలు చూశాక భరత్లో ఇంత అవినీతి దాగి ఉందా అని ఆశ్చర్యం వేసిందన్నారు. ఇసుక నుంచి 20 లక్షలు, గ్రావెల్ నుంచి 30 లక్షలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వ్యక్తి దగ్గర నుంచి నెలకు 60 నుంచి 70 లక్షలు చొప్పున ఏడాదికి 7 కోట్లు వసూలు చేశారని, మరి 5 ఏళ్లలో 35 కోట్లు కేవలం ఒక వ్యక్తి ద్వారా దోచేస్తే మిగిలిన 6 నియోజకవర్గాల్లో మైన్స్ వంటి కూడా ఉన్నందున ఇంకెంత దోచేశాడో అని లెక్కలు వేస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదన్నారు. అధికారంలో ఉండగా అవినీతి చక్రవర్తిలా రాజా ఆఫ్ కరప్షన్ మాదిరిగా పార్లమెంట్ పరిధిలో ఇష్టారాజ్యంగా దోచేసుకొని ఇంకా నీతి కబుర్లేంటి భరత్రామ్ అంటూ నిలదీశారు. ఎన్నికల ముందు భరత్రామ్ భాగోతం తెలిసి 25% కమిషన్ చొప్పున దోచేశారని తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తాము అంటుంటే ఉలిక్కి పడిపోయి ఆధారాలతో నిరూపించాలని ఛాలెంజ్లు చేసిన విషయాన్ని మజ్జి రాంబాబు గుర్తు చేశారు. ఇప్పుడు భరత్రామ్ ప్రాణ స్నేహితుడు రామశర్మ విప్పిన అవినీతి చిట్టా చూస్తుంటే 25% కాదు 50% దోచేస్తున్నట్లు అర్థమవుతుందని అన్నారు. ఆధారాలు లెక్కలతో సహా రామశర్మ ఆరోపణలు చేస్తే ఖండించే స్థాయిలో కూడా భరత్రామ్ లేడన్నారు. నీతిపరుడు అన్నట్టు భరత్రామ్ ఇచ్చిన ఫోజులు, బిల్డప్లు ఆహా ఓహో అన్నట్టు ఉండేవి. ఇప్పుడు అవినీతి చిట్టా చూశాక అబ్బో అమ్మో అని జనం వాపోతున్నారని అన్నారు. ఇంకా ఎవరిని నమ్మించాలని చూస్తున్నారండి భరత్రామ్ అంటూ ప్రశ్నించారు. అవినీతి చక్రవర్తి భరత్రామ తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును విమర్శించడం ఏంటి అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పారదర్శకంగా పనిచేస్తూ అధికారంలో ఉండగా భరత్రామ్ చేసిన నిర్వాకాన్ని సరిదిద్దుతూ ప్రజలకు ఎక్కడ ఏది అవసరమో గుర్తించి అభివృద్ధి చేస్తున్నారని, అది చూసి ఓర్వలేకపోతున్న భరత్రామ్ ఏం మాట్లాడుతున్నారో కూడా అతనికే తెలియడం లేదన్నారు. భరత్రామ్ను చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. ఇన్నమూరి దీపు మాట్లాడుతూ మీడియా సాక్షిగా భరత్రామ్ గురించి రామశర్మ చెప్పింది 100% నిజమని అన్నారు. తానంటే అన్ని భరించి పోనీలే అని ఊరుకున్నానని, ఇప్పుడు రామశర్మ చెప్పింది విన్నాక ఇంత దారుణంగా స్నేహితులను వాడుకున్నారా అనిపిస్తోందని అన్నారు. తాను వైకాపాలోకి రాను, మొదటి నుంచి టీడీపీ అని చెబితే అధికారులతో దాడులు జరిపిస్తే మీ వ్యాపారాల సంగతి చూస్తా అంటూ బెదిరించి వైసీపీలోకి బలవంతంగా చేరేలా చేసిన భరత్ ఎన్ని రకాలుగా తన్ను ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారని ఇన్నమూరి దీపు వివరించారు. అయితే అన్ని భరించి చివరకు బయటకు వచ్చేసి తన సొంత గూటికి చేరితే ఎమ్మెల్యే వాసు తనను దగ్గరకు తీసుకొని ఎంతో గౌరవంగా చూస్తున్నారని అన్నారు. స్నేహితుడై ఉండి కూడా భరత్ దారుణంగా వ్యవహరించాడని మండిపడ్డారు. ఇప్పుడు రామశర్మ చెప్పిన తర్వాత ఇంకా మారలేదా అనిపిస్తోందని అన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును ముసలోడు అంటూ దుర్భాషలాడారని, ఇటీవల ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయన్ని కూడా లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పెద్దలంటే భరత్రామ్కు కనీస గౌరవం కూడా లేదన్నారు. ఇప్పుడు రామశర్మ ఇంటికి రౌడీలను పంపించి జుగుప్సకరంగా వ్యవహరించడం చూస్తుంటే అసలు పెద్దవాళ్ళంటే ఎందుకు భరత్కి అంతటి కక్ష అనిపిస్తోందని అన్నారు.
ఇలా స్నేహితుడి తల్లిదండ్రుల మీదకి రౌడీలను పంపడం న్యాయమా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం ఏ పనైనా ఎలాగైనా చేయడానికి వెనుకాడని తీరు భరత్ రామ్ది. రాజకీయాలను స్వచ్ఛంద సేవగా భావించి పనిచేసే మనస్తత్వం తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అని అన్నారు. అది నిస్వార్థపరుడైన తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు దోపిడీలు, దాడులు చేసి అవినీతి చక్రవర్తి మార్గాని భరత్ రామ్కు ఉన్న తేడా అని ఎన్నుమూరి దీపు అన్నారు. ఇప్పటికైనా భరత్ రామ్ తీరు మార్చుకోకపోతే అతని అవినీతి చిట్టా అంతా ఆధారాలతో బయట పెడతామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య, కంటిపొడి శ్రీనివాస్, శెట్టి జగదీష్, కడలి రామకృష్ణ, పిల్లి శ్యామ్, ముత్యం సత్యబాబు, ముద్రగడ జయరాం, షేక్ బషీర్, చాపల చినరాజు, మదీనా సాహెబ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా నీ మీద చెప్తాను. ప్రవీణ్ చౌదరి కూడా అప్రూవల్గా మాట్లాడి వస్తా అంటున్నాడు. ప్రవీణ్ చౌదరితో కూడా ప్రెస్ మీట్ పెట్టిస్తాం. రామ్ శర్మ తన తను వచ్చి ఎంత బాధ చెప్పుకుంటే ప్రవీణ్ చౌదరి కూడా చెప్తున్నాడు రామ్ శర్మతో. నేను మొన్న రామ్ చరణ్తో నా స్నేహితుడు కాబట్టి ఏంట్రా అని మాట్లాడితే ప్రవీణ్ చౌదరి కూడా వస్తాడు అంటున్నాడు. అన్నయ్య నువ్వు ప్రవీణ్ చౌదరి కూడా వస్తా అంటున్నాడు, ఇలాగే తాను వస్తాడని చెప్తున్నాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే రామ్ చరణ్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఏంటి బాధ నేను మాట్లాడితే మొత్తం కూర్చొని మాట్లాడితే ఏంటని చెప్తే మొత్తం ఏమేం చేశానో మొత్తం తన దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. తను ఏమేమి ఖర్చు పెట్టాడు అంతా అయినా తను డబ్బులు తీర్చేస్తానని చెప్తున్నాడు. చాలా మంది ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అందరూ వస్తారు. మా స్నేహితుల గురించి చెప్తాను. రామ్ చరణ్ స్నేహితుడు కాబట్టి. తెలుగు నమస్కారం. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం రెండు. ఒకటి, నారా లోకేష్ గారు పర్యటన ఒకటి ఉంది. దాని నిమిత్తం ఆల్రెడీ చెప్పడం జరిగింది. సోమవారం ఈవినింగ్ వస్తారు, మంగళవారం ఈవినింగ్ వరకు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తారు. అలాగే ఇవాళ నిన్నటి రోజు రామ్ శర్మ అనే వ్యక్తి అత్యంత ఆప్తుడు, మాజీ ఎంపీ రీల్స్ రాజా భరత్కి అత్యంత ఆప్తుడైన చెడ్డి ఫ్రెండ్. అతను వచ్చి అనేక విషయాలు మన మాజీ ఎంపీ భరత్ గురించి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలోనూ మాది ఏమీ లేకుండానే ఏదైతే రాజమండ్రి పరిధిలో పార్టీ బలోపేతానికి కష్టపడుతున్నాం మేము, మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి, మా పేరు ప్రతిష్టలు పాడు చేయడానికి, మా ద్వారా ఎమ్మెల్యే గారిని ఏదో రకంగా మాట్లాడడానికి ఆడియోలు, ఫేక్ ఆడియోలు అయ్యి పెట్టి ఈ మధ్య అంతా కూడా ఒక చిన్న డొక్కు టీవీ పెట్టుకొని రకరకాలుగా వ్యవహారం చేసిన ఈ మాజీ భరత్ ఎంపీకి, ఈ రీల్స్ రాజాకి, ఈ కమిషన్ రాజాకి మేము ఒకటే చెప్తున్నాం. ఇవాళ నీ కూడా తిరిగిన వ్యక్తి మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా నువ్వు దోపిడీదారుడివి, ప్రజల సొమ్ము దోచుకుంటున్నావు, అన్ని విధాలుగా కూడా పర్సంటేజీలు తీసుకుంటున్నావు అని చెప్తున్నా కూడా నేను సూపర్ డోపర్ అని అనేక రకాలుగా మాటలు చెప్పిన వ్యక్తివి. ఈరోజు మీ అనుచరుడైన రామ్ శర్మ చెప్పిన వీటికి నువ్వు ఎక్కడ ఉండి ప్రెస్ మీట్ ఇవ్వడం ఏంటి? రా, నీకు దమ్ముంటే ప్రెస్ క్లబ్ వచ్చి వాటన్నిటికి కూడా సమాధానం చెప్పు. ఎందుకంటే ఇవాళ మమ్మల్ని అడ్డెట్టుకొని మా నాయకుడిని అనే పరిస్థితి కానీ, ఆయన్ని ఆదిరెడ్డి వాసు గారిని నోరెత్తి అర్హత కానీ నీకు లేదు. ఏ రోజు నుంచో మేము చెప్తున్నావు నువ్వు దుర్మార్గుడివి. అలాగే రకరకాల విన్యాసాలు చేసి రకరకాల ఇబ్బందులు, ఒక ఫ్యామిలీ మ్యాటర్లో కూడా నీ దగ్గర ఫ్యామిలీ వస్తాలు ఇద్దరిని నిలదీసి వాళ్ళని ఏం చేసావన్నది తెలుసు. అలాగే ఈ ఏదైతే 5 నియోజకవర్గాలు ఎంత వసూలు చేసావు ఇవన్నీ కూడా బయట పెట్టే తరుణం ఉంది. ప్రజలేమో అమాయకులు కాదు. ఇప్పటికే నువ్వు చేస్తున్న చేష్టలు కానీ, నువ్వు చేసిన మోసాలు కానీ, గతంలో నువ్వు చేసిన ఇది కానీ, అదే పేపర్ మిల్ వర్కర్ల దగ్గర 50 లక్షలు అనుకుంటే అమ్మబాబు 50 లక్షలు ఏంటి అనుకునే ఇవాళ 1,50,00,000 అని చెప్తున్నారు సార్ రామ్ శర్మ గారు. ప్రవీణ్ చౌదరి ఏమో 50 లక్షలు, నేను 1,50,00,000 చెప్తున్నాను. వీటన్నిటికీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రజాధనాన్ని దోచుకొని నువ్వు ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తావదో దీని ఖచ్చితంగా నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళ డెల్టా ఆసుపత్రి సౌజన్యంతో జేఏసీ అధ్యక్షుడు ఎండి హబీబుల్లా ఖాన్ జ్ఞాపకార్థం మసీదులో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జాంపేట లబాబిన్ లైన్ మసీదు కమిటీ అధ్యక్షుడు
జేఏసీ అధ్యక్షుడు ఎండి హబీబుల్లా ఖాన్ జ్ఞాపకార్థం మసీదులో డెల్టా ఆసుపత్రి సౌజన్యంతో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు దంత, కంటి వైద్య పరీక్షలు జరిగాయి. లబాబిన్ లైన్ మసీద్ కమిటీ ప్రెసిడెంట్ హజీ లాల్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ లాల్ ఖాన్ తిల్లు, హాజీ ముయీబ్ జాయ్, సయ్యద్ రబ్బానీ, ఆసిఫ్, ఇర్ఫాన్, సయ్యద్ జిలానీ, సయ్యద్ కాదర్ ఓలిషా, సల్మాన్, అస్ఫర్, సయ్యద్ బాబులు, కమల్, హజీ బాషా తదితరులు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హబీబుల్లా ఖాన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అందరికీ విశేష రీతిలో సేవలందించారని కొనియాడారు. ఆయన జ్ఞాపకార్థం డెల్టా ఆసుపత్రి సౌజన్యంతో అందరికీ ఈ వైద్య శిబిరంలో సేవలందించినట్టు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని వెల్లడించారు. డెల్టా ఆసుపత్రి సహా సేవలందించిన వైద్య బృందం, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రి లబాబిన్ లైన్ మాస్ ప్రెసిడెంట్ హబీబుల్లా ఖాన్ గారు చనిపోయిన దీంట్లో ఆజాద్ చౌక్ సెంటర్లో లబాబిన్ లైన్ మాస్లో మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపు ఆయన చేసిన మెడికల్ క్యాంపులో ఎన్నో దాంట్లో ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఈ మెడికల్ క్యాంప్ పెట్టాం. పుణ్య కార్యక్రమాలు అవి చేస్తున్నాం. అందులో ఇది డెల్టా వాళ్ళు ఆయన మీద అభిమానంతో ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. డెల్టా హాస్పిటల్ వారు అందరూ కలిసి ఆయన ఆశీస్సులకి ఆయన అభిమానంతో ఈ మెడికల్ క్యాంపు ఇక్కడ ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ ఆల్ అందరితో కలిసి అభిమానంగా ఆయన ఉండేవారు. అదే అభిమానంతో మనం కూడా ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం. పార్టీలకు అతీతంగా మనం ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం. మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు. సోదరులారా, మనందరికీ తెలిసిన విషయం, ఈరోజు శ్రీ జనాబ్ హబీబుల్లా ఖాన్ గారు అధ్యక్షులు లబాబిన్ లైన్ మాస్ మరియు ముస్లిం జేఏసీ వారి అకాల మరణాన్ని చింతిస్తూ మన అదేవిధంగా వారి జ్ఞాపకార్థం ఈరోజు డెల్టా హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, శ్రీ హబీబుల్లా ఖాన్ గారు అహర్నిశలు ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి. ఆయన సజీవంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ చేశారు. మరి ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా వారు సేవ చేసేవారు. ఈస్టర్ కానివ్వండి, లేకపోతే అదేవిధంగా పుష్కరాలు అయినవ్వండి, హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు ఎటువంటి పండుగలు జరుపుకున్నా ఇక్కడ సెంటర్లోనే ఈరోజు అల్పాహారాలు ఇవ్వడం, వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం వారు చేసేవారు. మరి అదేవిధంగా వారి ఈ కార్యక్రమాలని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వారి కుటుంబ సభ్యులు మరియు ప్రస్తుత లబాబిన్ లైన్ మాస్ కమిటీ సభ్యులు కూడా, లబాబిన్ లైన్ మాస్ కమిటీ సభ్యులు అందరూ కూడా వారి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ వారి కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని చెప్పి ఈరోజు పేదవారికి, మధ్యతరగతి వారికి అందనటువంటి ఏదైతే మెడికల్ ఉందో దాన్ని ఈరోజు ఫ్రీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ ఎవరైతే ఏర్పాటు చేశారో ప్రస్తుత లైన్ మసీద్ కమిటీ వారికి మరియు అదేవిధంగా ఆజాద్ చౌక్ కమిటీ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విజిలెన్స్ అవేర్నెస్ మాసోత్సవాల్లో భాగంగా ఏకేసీ కళాశాల వద్దనున్న హ్యాపీ స్ట్రీట్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో వాగ్దాన్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్నెస్ మాసోత్సవాల్లో భాగంగా స్థానిక ఏకేసీ కళాశాల వద్దనున్న హ్యాపీ స్ట్రీట్లో వాగ్దాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ హరీష్ బేతా, రీజనల్ మేనేజర్ గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. వారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ 1361 బ్రాంచులతో విశేష రీతిలో ఖాతాదారులకు సమర్థవంతంగా సేవలు అందిస్తుందని తెలిపారు. పారదర్శకంగా సేవలందిస్తూ నీతి, నిజాయితీ, సమగ్రతను కాపాడేందుకు తమ బ్యాంకు కట్టుబడి ఉందని వెల్లడించారు. దానిలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆగస్టు 15 నుంచి నవంబర్ 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవినీతి నిర్మూలనతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు.
తమ బ్యాంకు ద్వారా అందుతున్న సేవలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు ఖాతాదారులకు అవగాహన కల్పించడానికి ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బ్యాంక్ అధికారులు, సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరీష్. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ విజిలెన్స్ హెడ్గా ఉన్నాను. గుంటూరు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చాను. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారి ఆదేశాల ప్రకారం విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది జరుపుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఏంటంటే ఆగస్టు 17 నుంచి నవంబర్ 17 వరకు రకరకాల యాక్టివిటీస్ చేయమని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు ఆదేశాలు ఇచ్చారు. దానికి ఆదేశాలకు అనుగుణంగా మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రీజనల్ ఆఫీసులో బ్రాంచ్లో కూడా రకరకాల యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. వాకథాన్లు, తర్వాత ఎస్హెచ్జి గ్రూప్ మీటింగ్, తర్వాత క్రికెట్ మ్యాచెస్ అని, తర్వాత అదర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని చేస్తున్నారు. సో దానిలో భాగంగా ఈరోజు రాజమండ్రి వారు వాకథాన్ చేస్తున్నారు. సో దానిలో పార్టిసిపేట్ చేయడానికి నేను వచ్చాను. సో ఇక్కడ వచ్చిన మా స్టాఫ్ అందరికీ రాజమండ్రి వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ లో భాగంగా మేము చేస్తున్న ఈ వాకథాన్ని ఒక లెటర్ అండ్ స్పిరిట్ని జనాలు అర్థం చేసుకోవాలి. ఏదో ఒక్కదాన్ని చేసి ఈరోజు ముగించడం కాదు, దీని వెనక ఉన్న రకరకాల ఉద్దేశాలు, నిజాయితీ, సమగ్రత, ఇంటిగ్రిటీ, వీటిని పెంపొందించడం అనేది ఒక మెయిన్ ఉద్దేశం. ఇవన్నీ పెంపొందించాలని, తర్వాత ప్రజలకి ఇవి చేరువ చేయాలని ఒక ఉద్దేశంతో ఇది కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, తర్వాత మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు హరీష్ అండి. నేను విజిలెన్స్ హెడ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్. నా పేరు గంటా శ్రీనివాసరావు. నేను రీజనల్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాజమండ్రి రీజన్ అండి. ఇది మన కాకినాడ, ఈస్ట్ గోదావరి అండ్ కోనసీమ 3 జిల్లాలను కవర్ చేస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినానికి గుర్తుగా మనం ఏంటంటే ఆ జన్మదినానికి ముందు వెనక మన అక్టోబర్ 31వ తేదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే, దానికి ముందు నుంచి వెనక ఆగస్టు 17 నుంచి నవంబర్ 17 వరకు కూడా ఈ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలనే భాగంలో మనం 3 నెలల పాటు జరుపుతున్నాము. అంటే దీని ఉద్దేశం అవినీతిని నిర్మూలించాలి. అది పేద, ధనిక, అలానే పట్టణాలు, గ్రామాల అన్నిటిలో కూడా అవినీతిని నిర్మూలించి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని, దానిలో భాగంగా ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. దీనిలో అందరూ కూడా భాగస్వాములే. మా రీజియన్ తరఫున మా స్టాఫ్ అందరూ కూడా ఈ వాకథాన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి వారి పీఠంలో కొలువు తీరిన శ్రీ చక్రవాహిని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారికి కార్తీక మాస సందర్భంగా ఈ నెల 16 నుండి 18 వరకు భక్తులు స్వయంగా 1,08,999 పంచముఖ రుద్రాక్షలతో విశేష అర్చన చేసే వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 16 నుండి 18 వరకు మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి వారి పీఠంలో కొలువు తీరిన శ్రీచక్ర వాహిని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారికి కార్తీక మాసం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు భక్తులే స్వయంగా 1,08,999 పంచముఖ రుద్రాక్షలతో విశేష అర్చన చేసే వినూత్న కార్యక్రమాన్ని పీఠాధిపతి గడి బాపనమ్మ మానసపుత్రుడు రాజగురు గురు గోవింద్ డాక్టర్ శ్రీమాన్ చిన వెంకన్న బాబు స్వామీజీ సంకల్పించారు. నారాయణ హరి ఓం, నారాయణ హరి ఓం. రుణబాధలు తీరి ఎలా తీరా అని వచ్చిందా? బాధలు కదా, బాధలు కదండి. ఎక్కడి వరకు చేయాలో అక్కడ వరకు చేస్తాం. శ్రీ గురుభ్యో నమః. నారాయణ హరి ఓం. భక్తకోటి అందరికీ కూడా కార్తీక మాస శుభాశీస్సులు. ఘాడాల శ్రీ మహాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి వారి పీఠంలో కార్తీక మాసంలో
మన పీఠములో కొలువుదీరి ఉన్న శ్రీ భద్రకాళి శ్రీచక్రవాహిని సమేత వీరేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా కూడా రుద్రాక్షలతో మహార్చన కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరము నవంబర్ 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఉదయం 7:30 దగ్గర నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా 1,08,999 రుద్రాక్షలతో మహార్చన కార్యక్రమము అమ్మవారి అనుగ్రహం చేత శివ పార్వతులు అనుగ్రహం చేత ఇక్కడ నిర్వర్తించబడుతుంది. కావున భక్తకోటి అందరూ కూడా ఈ మహారుద్రాక్ష శివ పంచాక్షరి నామంతో ఈ మహార్చనలో పాల్గొని ఆ కార్తీక దామోదరి అనుగ్రహము శివకేశవుల అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా భక్తకోటిని ఆహ్వానిస్తున్నాం. అంతేగాక ఈ ఒక రుద్రాక్షల మహార్చన శివ పంచాక్షరి నామంతో భక్తులే స్వయంగా రుద్రాక్షలతో అర్చించుకునే అవకాశం పీఠం కల్పిస్తుంది కనుక ఈ మహా అవకాశాన్ని ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని తప్పక భక్తకోటి అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆ సకల కష్టాలు తొలగించి ఆ పరమేశ్వరుడి యొక్క పంచాక్షరి బీజాక్షర మంత్రముతో ఇక్కడ రుద్రాక్షలతో మహార్చన, అది పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనవి రుద్రాక్షలు. సకల గండ దోషములు తొలగించి సకల ఆయుష్యుని ప్రసాదించి సకల జనుల మనోభీష్టాన్ని ప్రసాదించే ఈ పంచముఖి రుద్రాక్షలు శివ పంచాక్షరి నామంతో 1,08,999 రుద్రాక్షలతో అర్చనన్నది సామాన్య విషయం కాదు. అటువంటిది మన పీఠంలో ఇంత మహత్తరమైన కార్యక్రమం భగవంతుడి అనుగ్రహం చేత జరుగుతుందని మేమందరం విశ్వసిస్తూ భక్తకోటిని హృదయపూర్వకంగా ఈ ఒక శ్రీ మహాలక్ష్మి సమేత జన వెంకటేశ్వర స్వామి వారి పీఠం అందరి భక్తకోటిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. నారాయణ హరి ఓం. సాసా కార్యక్రమంలో భాగంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్ ఫారూక్ తదితరులు కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన దృష్ట్యా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు ఎన్డీఏగా ఏర్పడి ఘన విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ నందు బీజేపీ శ్రేణులందరూ కలిసి బీహార్ విజయోత్సవాలను జరుపుకోవడం జరిగిందని, ముందుగా బాణాసంచా కాల్చి హాజరైన కార్యకర్తలకు మిఠాయిలు పంచి బీజేపీ వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొమ్ముల దత్తు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ అడబాల రామకృష్ణారావు, శ్రీమతి నర్సిపల్లి హారికలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ బీహార్లో ఏకపక్షంగా 243 స్థానాలకు గాను 203 స్థానాలలో బీజేపీ కూటమి సునామీగా విజయ ప్రభంజనం సాధించడం బీహార్ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వానికి ఇస్తున్న మద్దతుగా అభివర్ణించడం జరుగుతుంది. బీహార్లో ప్రతిపక్ష కూటమి ఎన్ని అవాంఛితమైనటువంటి అపనిందలు బీజేపీ కూటమిపై వేసినప్పటికీ నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల, నితీష్ కుమార్ నాయకత్వం పట్ల ప్రజలు నమ్మకాన్ని చూపిస్తూ ఇంతటి ప్రభంజనమైన విజయాన్ని అందించడం జరిగిందని, ప్రతిపక్ష ఇండియా కూటమికి ఇది ఒక చెంపపెట్టని రాహుల్ గాంధీ నరేంద్ర మోడీపై ఎన్ని కుట్రలు పన్నినా దేశ ప్రజలు, బీహార్ ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, దానికి ఈ ఎన్నికల ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనమని, మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా రాగల స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లో బీజేపీ పట్ల ఉన్న మక్కువను అర్థం చేసుకొని కార్యకర్తలు కష్టించి కృషి చేసినట్లయితే ఇక్కడ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవచ్చని, కార్యకర్తలు ఆ విధంగా కృషి చేయాలని కోరుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు మాట్లాడుతూ ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి బీహార్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన కార్యకర్తలందరూ ప్రశ్నించే పని చేస్తే ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ ఏకపక్షంగా విజయాలు సాధించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యానాపు యేసు, మోదీ సత్యబాబు, పడాల నాగరాజు, మద్దిపాటి స్వర్ణరజని, పేరిచర్ల సూర్య ప్రభావతి, పాతూరి చిరంజీవి రవిశంకర్, బండి ప్రసాద్, స్వామి సూర్యకిరణ్, సుంకర్ శ్యాంబాబు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, గుర్రాల వెంకట్రావు, కాలేపు సత్యసాయిరాం, కందుకూరి మనోజ్, కమలేష్ జైన్, నాగవల్లి శివ, కర్రి నాగిరెడ్డి, కుమార్ యాదవ్, మన్నె ఉమాదేవి, కాకర్ల పవన్ కుమార్, నీలా ప్రసాద్, సత్యనారాయణ, సుబ్బలక్ష్మి, మాధవి, మీనాక్షి రెడ్డి, చాగంటి నరసింహరావు, కొల్లా శ్రీను, రాము, నల్లమిల్లి సుబ్బారావు, సాయి కుమార్, గుంటూరు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
మగువల మనసు దోచే వివిధ రకాల చీరలు వైజయంతి సిల్క్స్ లో లభిస్తాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జెండా పంజా రోడ్ అజంతా హోటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ వైజయంతి సిల్క్స్ ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. షోరూంలోని 3 ఫ్లోర్లను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవిత్ర గోదావరి తీరాన మహిళల కోసం వెలసిన మరో చీరల ప్రపంచం ఈ వైజయంతి సిల్క్స్ అని అన్నారు. షోరూం నిర్వాహకులు నాగార్జున మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ఈ షోరూం 2వదని అన్నారు. హైదరాబాద్లో మొదటి షోరూం ఏర్పాటు చేయగా తమ వద్ద అన్ని రకాల నాణ్యమైన చీరలు లభించడంతో మహిళలు తమను అధికంగా ఆదరిస్తున్నారని, వారి ఆదరణ చూసే రాజమహేంద్రవరంలోని మహిళల కోసం కూడా ఇక్కడ షోరూంను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మహిళలకు నచ్చే అన్ని రకాల సిల్క్ చీరలు, పట్టు, ఫ్యాన్సీ చీరలు, డ్రెస్లు, డ్రెస్ మెటీరియల్స్ నాణ్యతతో సరసమైన ధరకు తమ వైజయంతి సిల్క్స్లో లభిస్తాయని నాగార్జున తెలిపారు. టీడీపీ నాయకులు బొర్రా చిన్ని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్స్టైల్ మనకి అబ్బి అందులో ఈ లొకేషన్ చాలా మంచి లొకేషన్, రైట్ టైం కూడా. క్రిస్మస్ దగ్గరలో ఉంది, పండగ పొంగల్. వైజయంతి సిల్క్స్ ఈరోజు గొప్ప ప్రారంభం అండి. మనకి వైజయంతి సిల్క్స్ వచ్చి ఇది సెకండ్ బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ హైదరాబాద్ చంద్రనగర్లో ఉంది. సో ఇప్పుడు రాజమండ్రిలో మనం వైజయంతి సిల్క్స్ ఘనంగా ఓపెన్ చేశాము. సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెట్ మొత్తానికి ఒక ఛాలెంజ్ చెప్తున్నాం అనమాట. ఏంటి అంటే సో అలాగే రాజమండ్రి వాసులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, సో మన షాప్కి వచ్చే ముందు మీరు బయట 4 షాపులకు వెళ్ళండి. తర్వాత 5వ షాప్గా మన దగ్గర రండి. ఖచ్చితంగా మీరే అంటారు ఎస్, ప్రైసెస్ అన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, హైదరాబాద్లో ఉండే వెరైటీస్ అన్నీ కూడా ఈ షోరూంలో ఉన్నాయని మీరే అంటారు. థ్యాంక్ యూ. శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం డైరెక్టర్గా ఎన్నికైన బంగారు దీపిక, హితకారిణి సమాజం ట్రస్ట్ డైరెక్టర్గా ఎన్నికైన కిలారి వెంకట నాగలక్ష్మిలకు రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. మా రెల్లి సామాజిక వర్గాన్ని గుర్తించి డైరెక్టర్లుగా అవకాశం కల్పించిన శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి దేవస్థానం డైరెక్టర్గా ఎన్నికైన బంగారు దీపికకి, హితకారిణి సమాజం ట్రస్ట్ డైరెక్టర్గా ఎన్నికైన శ్రీమతి కిలారి వెంకటలక్ష్మికి రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం తరపున సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్కి, జనసేన బీజేపీ కూటమి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర నాయకులు నీలాపు వెంకటేశ్వరరావు, బంగారు తాతారావు, వడ్డాది సింహాచలం, బంగారు నాగేశ్వరరావు, జిల్లా ప్రెసిడెంట్ అర్రంశెట్టి రాజ్ కుమార్, రాయి అప్పన్న, నీలాపు సత్యనారాయణ, పొట్నూరి రవి, కిలారి నాగు, బంగారు రాజ్ కుమార్, అల్లం విజయ్, బుల్లెట్ ప్రసాద్, ముత్యాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అవకాశాన్ని, మీకు ఇచ్చినటువంటి హోదాని మంచి గుర్తింపు తెచ్చుకొని, పార్టీకి మంచి పేరు తెచ్చుకొని, భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క ఉన్నటువంటి
ఈ రెల్లి జాతి పెద్దలందరి సమక్షమున అలాగే రెల్లి కులాల సంక్షేమ సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. మరి దీనికి ఉద్దేశించి రాబోయే తరాల వారికి మీరు చేస్తున్నటువంటి సేవ ఆదర్శంగా నిలవాలని, చరిత్రలో ఇదే మనం మొదటిసారిగా ఈ కార్యక్రమం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా హర్షంగా ఈ రోజున చాలా ఆనందంగా సంతోషంగా కూడా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క అవకాశాన్ని మా యొక్క రెల్లి సామాజిక వర్గాన్ని గుర్తించి ఈ యొక్క డైరెక్టర్గా నియమించినటువంటి మన మాన్యశ్రీ తెలుగుదేశం పార్టీ అర్బన్ రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారికి మరొకసారి రెల్లి కులాల సంక్షేమ సంఘం తరపున అలాగే రెల్లి జాతి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. డైరెక్టర్ రాయప్పన్న గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి నా రెల్లి జాతి అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ మనవండి. రెల్లీలు అంటే ఏదో క్లాస్ 4 పని చేసుకున్న వాళ్ళని చెప్పి చాలా నీచకంగా చూడడం జరిగింది. అయితే ఈరోజు ఈ రెల్లీల యొక్క ఉన్నత స్థానానికి ఊపిరెప్పించినటువంటి వ్యక్తి మొట్టమొదటగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీరు అందరూ గుర్తించాలి. మరో విషయం ఏంటంటే అందరూ కూడా గణాంకాల్లో లెక్కలు తేడా అయ్యి మన లెక్కలు కరెక్ట్గా చూపించడం పోవడం వల్ల మనం చాలా వెనకబడి ఉన్నాం. రెండో విషయం ఏంటంటే రాజకీయంగా కానీ సాంఘిక సంక్షేమంలో కానీ అన్ని రంగాల్లో మా రెల్లి మహిళలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు నా సోదరి కుమార్తె బంగారు దీపిక గారు ఈ పదవి రావడానికి వారు నాన్నగారు అయినటువంటి బంగారు నాగేశ్వరరావు గారు అన్ని కార్యక్రమాల్లో ముందుండి రాజకీయంగా కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఆర్థికంగా కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నట్టు అధిష్టానం గుర్తించి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు ఈరోజు ఆమెకి సముచితమైన చరిత్ర చూసుకునే విధంగా ఎంతో మంది ఎన్నో పదవులు చేశారు. కానీ రాజులు చాళుక్య రాజులు కట్టినటువంటి ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి చిరస్థాయిగా నిలిచిపోవాలని అనే ఉద్దేశంతో సున్నక్షరాలతో ఎంతో మంది పేర్లు ఉన్నాయి. మన రెల్లి జాతి ఆడబిడ్డ పేరు కూడా అక్కడ నిలవాలనే ఉద్దేశంతో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు ఆమె సమస్య స్థానం కల్పించారు. అదే విధంగా మహిళల పట్ల ఎన్నో విధాలుగా ఆలోచించి మహిళల్ని ఎంతో అభివృద్ధిలో నడిపించాలని చెప్పి వారికి సముచిత స్థానం కల్పించాలని చెప్పి వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ఉండాలని చెప్పి ఆ రోజు వీరేశలింగం పంతులు గారు వితకారిణి ట్రస్ట్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు. అయితే వితకారిణి ట్రస్ట్ అంటే మన రాజమండ్రిలో కాదు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి. అది అక్రమార్కులు పాలైపోయి కొన్ని ప్రభుత్వాలు చేజిక్కించుకొని మేసేటి మొదలైనాయి. అటువంటి తరుణంలో అటువంటి చరిత్ర కలిగిన ఒక వితకారిణి ట్రస్ట్ డైరెక్టర్గా కూటమికి కూడా సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో వైసీని గారి యొక్క ఆదేశాల వరకు మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు కూడా ఏకీభవించి అందరికీ నమస్కారాలు. అలాగే మా రెల్లి కుటుంబ సభ్యులు నమస్కారాలండి. నా పేరు కిలారి వెంకట నాగలక్ష్మి. నేను ఒక రెల్లి కులస్త్రాలండి. ఈ రోజున మాకు మా ఆదిరెడ్డి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నమస్కారాలు. అలాగే మా జనసేన వైసీని గారికి నమస్కారాలండి. మా చైర్మన్ సార్ యాల ప్రదీప్ గారికి నమస్కారాలు. ఈ రోజున ఒక రెల్లి మహిళగా మమ్మల్ని గుర్తించి ఈ రోజున ఒక హితకారిణి అనే ఒక ట్రస్ట్ ద్వారా ఒక డైరెక్టర్ పోస్ట్ నాకు ఇచ్చినటువంటి మా కూటమి ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉన్నాము. అలాగే ఈరోజు రెల్లి సంఘం అనే ఒక కులానికి ఒక గుర్తింపు లేకుండా పోయింది. ఈ రోజున మా పవన్ కళ్యాణ్ సార్ మమ్మల్ని గుర్తించి ఈ రోజున మాకు ఒక స్టాండర్డ్గా ఒక డైరెక్టర్ పోస్ట్గా నియమితం చేసి మమ్మల్ని గుర్తించినటువంటి ఒక కూటమి ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పిల్లలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆపర్చునిటీని నాకు ఇచ్చిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని నా చేయికి కల్పించిన మా నాన్నగారికి
నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది చాలా ప్రెస్టీజియస్ శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానంలో డైరెక్టర్ జాబ్ నాకు వచ్చింది. దానికి నేను ఎల్లప్పుడూ ఈ రెల్లి కులాన్ని ఫస్ట్ పొజిషన్లో నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆ దేవుడి ఆశీస్సులు నాపై ఉండాలని, ఆ దేవుడి సేవకై నేను ఉన్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి త్వరగా కోలుకోవాలని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆదుకోవడానికి చొరవ చూపిన స్వచ్ఛంద సేవకుడు సుభానీని, దాతృత్వం చూపిన దాతలను ఎమ్మెల్యే వాసు అభినందించారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే వాసు తెలియజేస్తూ, నిహార్ అనే చిన్నారి బ్రెయిన్లో నీరు చేరడం, హైడ్రోసిఫెలిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. చిన్నారి తండ్రి డ్రైవర్గా పనిచేస్తున్నాడని, వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడాన్ని గమనించిన స్వచ్ఛంద సుభాని ఈ నెల 6వ తేదీన సమస్య పూర్వపరాలు వివరిస్తూ సాయం అందించాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో అప్లోడ్ చేశారని, దాంతో వదాన్యులు స్పందించి 3 లక్షల రూపాయలు సమకూరిందని వివరించారు. హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ట్రీట్మెంట్కి సొమ్ము తగ్గించేలా చూడాలని యువ నాయకుడు నక్కాదేవి వరప్రసాద్ ద్వారా తన దగ్గరకు రావడంతో హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడితే పెద్ద మనసుతో తగ్గించి వైద్యం అందించడానికి అంగీకరించారని తెలిపారు. వైద్యానికి వన్ టైం సెటిల్మెంట్ క్రింద ట్రీట్మెంట్ ఛార్జీల కోసం 1 లక్ష రూపాయలు వైద్యం కోసం జమ చేసేసి మిగిలిన 2 లక్షల రూపాయలు చిన్నారి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులకు ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికేట్ని ఎమ్మెల్యే వాసు అందజేశారు. ఇది గర్వపడే సంతోషించే విషయమని ఎమ్మెల్యే వాసు అన్నారు. పెద్ద ఎత్తున సంపన్నులున్న సమస్య వస్తే స్పందించే గుణం ఉండదని ఆయన అన్నారు. అయితే స్పందించడానికి చేతిలో ఏమీ ఉండక్కర్లేదు. మంచి మనసుంటే, మంచి ఆలోచన ఉంటే ఎలాంటి వారినైనా ఆదుకోగలమని ఈ సంఘటన నిరూపించిందని ఆయన అన్నారు. సుభాని ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు కాలినడకన విజయవాడ వెళ్లే భవానీ స్వాముల ఆకలి దప్పికలు కూడా తీర్చడం చూశానని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. ఈ విధంగా మత సామరస్యాన్ని కాపాడే విధంగా కృషి చేస్తున్న సుభాని ఈ చిన్నారి విషయంలో స్పందించిన తీరు, ఇందుకు సహకరించిన దాతలకు, అలాగే ఈ సమస్యను తన దగ్గరికి తెచ్చిన నక్కాదేవి వరప్రసాద్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు. గతంలో ప్రతి 2 నెలలకు ఒకసారి సాయం అందించేవాడినని, ఇప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తున్నానని ఆయన అన్నారు. నిహార్కి వైద్యం అంది కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సదరన్ సర్టిఫికేట్ వచ్చాక పెన్షన్ కూడా అందే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బేబీ రికవరీ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిద్దామని అన్నారు. వారు ట్రీట్మెంట్కి ఎంత అడుగుతా ఉన్నారు, మీరు మాట్లాడితే ఇంకా తగ్గచ్చేమో, వాళ్ళకి సహకరించిన వారు అవుతారు అని అన్న తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడితే పెద్ద మనసుతోటి వారు చెప్పిన దానికన్నా ఇంకా తగ్గించే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధంగా హామీ ఇవ్వడం, వారు కూడా ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఎన్ని మంత్స్ చేయించాలో అన్నీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద అమౌంట్ కట్టేయడం జరిగింది. అంటే అక్కడ హాస్పిటల్కి సుమారు 1 లక్ష రూపాయలు కట్టగా ఇంకా 2 లక్షలు మిగిలింది. ఈ 2 లక్షలు కూడా కుటుంబానికి ఇచ్చినట్లయితే వారు ఇతర ఖర్చులకి అది వృధా అవుతుంది. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే బేబీ పేరు మీద ఒక బాండ్ 2 lakhs బాండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేబీ పేరు మీద 2 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ కూడా తీసేయడం జరిగింది. ఇది కూడా వాళ్ళకి ఇప్పుడు అందజేయడం జరుగుతూ ఉంది. అంటే చాలా ఆనందం కలిగించే అంశాలు ఇవన్నీ, అలాగే గర్వపడే అంశాలు కూడా. ఎందుకంటే నేను నగరంలో చూస్తూ ఉంటాను, మహా పెద్ద పెద్ద సంపన్నులు ఉంటారు, చాలా గొప్ప గొప్పగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు స్పందించే గుణం కనబడదు. కానీ స్పందించడానికి మన చేతిలో ఏదో ఉండాల్సిన అవసరం లేదు. స్పందించడానికి మంచి మనసుండి ఆలోచన ఉంటే ఎలాంటి వారినైనా మనం ఆదుకోగలమని ఈరోజు నా సోదరులు సోదరిమణులు తెలియజేసిన విధానం అది నాకు చాలా స్ఫూర్తిదాయకం. ఇప్పటికే నేను కూడా అనేక సందర్భాల్లో చెప్తాను, భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. గతంలో 2 నెలలకు ఒకసారి ఇచ్చేవాడినేమో భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యకి వైద్యానికి సహకారం. కానీ ఇప్పుడు ప్రతి 15 రోజులకి ఇస్తా ఉన్నాను. ఎందుకంటే తడుతా ఉన్నారు.
ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని తడతా ఉన్నారు సమస్యతో. ఏదో విధంగా చెయ్యండి, మాకు నేను చదువుకోవాలనుకుంటున్నాను, ఏదో విధంగా ఆదుకోండి, వైద్యం అందించాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఆదుకునే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా హాస్పిటల్ వాళ్ళ సహకారంతో, మా సోదరులు సోదరిమణులు, నా సోదరుడు అందరి యొక్క సహకారంతో బేబీ రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పెన్షన్ కూడా సమస్య ఉంది. ఆ పెన్షన్ కూడా మాట్లాడాం హాస్పిటల్ అథారిటీస్ తోటి. సదరన్ సర్టిఫికేట్ వచ్చేస్తూ ఉంది. సదరన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ 1-2 monthsలో కొత్త పెన్షన్స్ శాంక్షన్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం, ఆలోచిస్తూ ఉన్నాం. ఆన్ స్పెషల్ కేస్ అట్లీస్ట్ ముందైనా సరే బాబుకి సదరన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత స్పెషల్ కేసు కిందైనా సరే పెన్షన్ ముందు శాంక్షన్ చేయించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సహకారం కూడా తీసుకోవాలన్న ఆలోచన ఉంది. అది కూడా నా వంతు కృషి చేసి అది కూడా అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మరొకసారి తెలియజేస్తూ, అందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఈ యొక్క స్వతహాగా 7 months ట్రీట్మెంట్ సరిపోతుంది, కానీ మన వాళ్ళు 1 year ట్రీట్మెంట్కి అమౌంట్ కూడా పే చేయడం జరిగింది ఫిజియోకి. వీరికి పిలుపు ఇచ్చిన వెంటనే బేబీ యొక్క ఆరోగ్యం కుదిరిపడాలి, బాగుపడాలని పెద్ద మనసుతో సహకరించిన దాతలందరికీ కూడా 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ దాతృత్వాన్ని చాటుకున్నారు, మీ దాతృత్వం వృధా కాదు. తప్పకుండా బాబు రికవర్ అవుతారన్నది నాకు మంచి నమ్మకం కూడా ఉంది. అందరూ కూడా రికవర్ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి. త్వరలో మోరంపూడి సర్వీస్ రోడ్లకు మోక్షం. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి 3 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు. శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయానికి 85 లక్షల రూపాయలు మంజూరు. నా పరిధిలో నేను రాజమండ్రి అభివృద్ధికి కృషి చేస్తున్నా. విలేకరుల సమావేశంలో ఎంపీ పురంధేశ్వరి వెల్లడి. చేతుల పరిశుభ్రతే ఆరోగ్య రక్ష. స్వచ్ఛతా ప్రతిజ్ఞను అనుసరించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మార్గాని భరత్రామ్ దోపిడీ చిట్టా చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. అతని బాగోతాలన్నీ మాకు తెలుసు. త్వరలోనే అన్నీ బయట పెడతాం. మేము చెప్పింది తక్కువే. అతని ప్రాణ స్నేహితుడు రామశర్మ చెప్పిన వాటిలో వాస్తవం లేదంటారా? లేదంటే నిరూపించుకోవాల్సిన బాధ్యత భరత్రాంపై ఉంది. మధ్య రాంబాబు. రామశర్మ చెప్పింది 100% నిజమే. భరత్రామ్ దారుణాలు మాటల్లో చెప్పలేనివి. ఎన్నమూరి దీపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.